ఎన్డీఏ కూటమి ఏర్పడితే బుల్డోజర్లు దింపుతాం. బాబు బుల్డోజర్తో మసీదులు చర్చిళ్లు కూలుస్తాం. బుల్డోజర్లు దింపుతాం. బాబు బుల్డోజర్తో మసీదులు చర్చిళ్లు కూలుస్తాం. ఎమ్మిగనూరులో బీజేపీ జాతీయ నాయకుడు ప్రచారం. వత్తాసు పలికిన టీడీపీ నాయకుడు. ఎమ్మిగనూరులో తెలుగుదేశం ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జాతీయ నాయకుడు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ముస్లిం మరియు క్రిస్టియన్ సామాజిక వర్గాల్లో కోపాన్ని రగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేస్తే మొత్తం బీజేపీతే పెత్తనమంటూ మసీదుల్లో చర్చిల్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఇటువంటి అక్రమ కట్టడాలు, అక్రమమైన మసీదులు, అక్రమమైన పనులు చేసే వారి మీద బుల్డోజర్లు వాడుతున్నారన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నారు. తెలిస్తే తెలుసని చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా బుల్డోజర్ బాబా కావాలి, బుల్డోజర్ బాబా కావాలి. భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక బుల్డోజర్ బాబా తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. జిహాదీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం తీవ్రవాదమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలని వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ ఇలాంటి చట్టాలను తెస్తున్న బీజేపీకి మద్దతుగా నిలబడి జై మోడీ, జై అమిత్ షా అంటుంటే ముస్లిం యువకుల రక్తం ఉడికిపోతుందంట. బీజేపీతో పొత్తు పెట్టుకోగానే నెల్లూరు జిల్లాలో ఆర్ఎస్ఎస్ వారితో రహస్య మీటింగ్ ప్రారంభించిన సిటీలో నారాయణ, రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారితో రాబోయే కాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా చేయవలసిన కార్యక్రమాలపై ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో ఉండే ముస్లింలలో ముసలం మొదలైంది. ఈ పార్టీలో ఉంటే మన మనుగడ సాగుతుందా అనే ప్రశ్న వాటిల్లింది. ఇప్పటికే ముస్లింలను పక్కన పెట్టి బీజేపీని అడుగడుగునా వీధి నాయకులతో సైతం సంతోష పెడుతున్న తెలుగుదేశం నాయకులు దీంతో ఇక ముస్లిం నాయకుల పరిస్థితి చెప్పనవసరం లేదు. గత నెల చిలకలూరుపేటలో జరిగిన మోడీ సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది. మోదీజీ జైసా సహీ నేతా మిలా హై, आपके पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఎన్ఆర్సీ తెచ్చిన, ఎన్పీఆర్ తెచ్చిన, సీఏఏ అమలు చేసిన, రాజ్యాంగాన్ని మార్చిన, ముస్లింలకు 4% తీసేసిన, 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे, मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे, मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे. ఆంధ్రాలో అజాను తొలగించిన, ముస్లింల యువతి విద్యార్థుల హిజాబును తొలగించిన, హలాల్ తీసివేసిన అన్నిటికీ మేము మద్దతిస్తాం. हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. మీరు ఏ శాసనం చేసినా మీ తోడిస్తాం, హమ్ తుమారే సాధింగే అనడం చాలా సిగ్గుచేటు. हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. అదే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తమ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా మేము కేంద్రంతో కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి
మీరు ఏం చేసినా మేము మీతో కలిసే నడుస్తామంటున్న చంద్రబాబుకి వ్యత్యాసం ప్రజలు గుర్తించాలి. कानून व्यवस्था पर काबू पाने के लिए जिस योगी आदित्यनाथ को सत्ता में ला दिया, आज उस बुलडोजर की तस्वीर दिल्ली में भी नजर आई। आखिर कैसे पिछले 5 सालों में बुलडोजर अपराध के खिलाफ सबसे बड़ा हथियार बन गया? कैसे बुलडोजर अपराधियों के लिए